రష్మి గారు యా సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది, మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటిది ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా క్వశ్చన్ అడిగి కదమ్మా, అది ఎందాక అక్కడ అడిగారు కదా గేమ్లో. ఐ నో ఇట్ వాజ్ నాట్ అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి అనేది సరే. ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes అండ్ ఫ్యూ డేస్ వీ వర్క్ ఇన్ అ మంత్. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే 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 మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే 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 వస్తుంది, గ్లామర్ గ్లామర్ గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఏమైనా? గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే. సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. రష్మి గారు, అంటే ఇక్కడ అండి, ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదని రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా ఎట్లా? దీన్ని రూల్ అనేది కాదండి. ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు. కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ ఒకే టైమింగ్లో కానీ ఒకే కాన్సెప్ట్ ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. లేకపోతే ఇదిగో ఇది ఇసిరేస్తాను నచ్చపోతే. రెడీ. యా, రష్మి గారు, యాక్చువల్గా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఎందుకు ఉంటుందంటే, షోలో జడ్జెస్ ఉంటారు కదా, ఆ జడ్జెస్ ఏంటంటే ఇప్పుడు ఒక జ్యూరీ పెట్టాం. యా, జ్యూరీస్ కి ఒక క్యాండిడేట్ నచ్చారు, ఇంకో జ్యూరీకి ఇంకో క్యాండిడేట్ నచ్చలేరు. మేబీ పాయింట్స్ దగ్గర కొంచెం ఇష్యూస్ అవుతుంటాయి చాలా షోస్లో. గెస్ట్ జ్యూరీ లేసి వెళ్ళిపోతారు, అలాంటివి చాలా జరుగుతాయి చాలా షోస్లో. అది నిజంగా స్క్రిప్టెడ్ ఉంటుందా లేదంటే అలా జరిగిపోతుంది అంటారా? మీరు ఎంటర్టైన్ అవుతున్నారా చూసేటప్పుడు? అందరు ఎంటర్టైన్ అవుతారు. అంటే మీరు లీక్ ఏదైనా చేస్తారా అని, రష్మి లీక్ లాగా? ఈ క్వశ్చన్ మీరు లక్ష్మి గారిని అడిగారా, నన్ను అడిగారా? నన్నేనా? రష్మి లీక్స్ అంట. నేను ఒకటే చెప్పగలుగుతా, వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఏదో చెప్పేటప్పుడు కానీ మీరు ఎంటర్టైన్ అవుతున్నారంటే ఇంకా అదే మనం అనుకోవాల్సింది జరుగుతుందంటే ఇంకా అదే చాలు. బాటమ్ లైన్ ఇస్ వీఆర్ హియర్ టు గివ్ యూ ఎంటర్టైన్మెంట్. కాబట్టి
దట్స్ ఆల్ ఇస్ అవర్ మోటో అండ్ గోల్. ఎన్నో షోస్ వస్తాయి, ఎన్నో కాన్సెప్ట్స్ వస్తాయి, ఏది వచ్చినా ఇట్ ఈస్ ఓన్లీ టు ఎంగేజ్ ది ఆడియన్స్ అండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. బట్ ది ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కాంటెంట్ని కాంటెంట్ లాగే చూడండి. ఆ మార్పు వస్తే అందరూ హ్యాపీగా ఉంటాం. మీ మనోభావాలు దెబ్బతినవు, మావి ఏం ఇష్యూస్ ఉండవు. ఐ థింక్ దట్ షుడ్ జస్ట్ put it all in a single plateau. ఓకే, మై క్వశ్చన్ టు లక్ష్మి గారు. అయిపోయిందండి, last ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ మధ్య సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా అంటే నెగటివ్గా పాజిటివ్గా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో చేస్తున్నారు. పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పబ్లిసిటీని నెగటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా అంటే మీ దృష్టిలో పబ్లిసిటీ ఎలా ఉండాలి? పబ్లిసిటీ లాగా ఉండాలి. అంటే అది నెగటివ్గా పాజిటివ్గా కూడా వస్తుంది కదా, మీరు ఏ విధంగా భావిస్తారు? లాస్ట్ క్వశ్చన్ అని అడిగిన క్వశ్చన్ అడిగా. ఓకే, థ్యాంక్ ఇంతకు ముందు అడిగిన 2 క్వశ్చన్లు అవే కదా నాన్న. ప్రతి దానికి 2 ఉంటాయండి. లైక్ ఐ సెడ్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా నెగటివిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడని, లైక్ ఇప్పుడే మ్యామ్ చెప్పారు కదా, అడిగిన దాన్నే మళ్ళీ వేరే అడుగుతున్నారు రకంగా అడిగావు నువ్వు అంతే. అంతే. సో ఇట్స్ ద అంటే సేమ్ థింగ్. లక్ష్మి గారు సీరియస్ అవుతారు కదా నెగటివ్గా అట్లా మాట్లాడితే. ఓహో మేడం, మీరు ఇంకా మైక్ ఇస్తే చాలు. వేసేనా? వద్దు 75,000. అమ్మో, చాలా కాస్ట్లీ మైక్. ఇసిరినట్టు యాక్ట్ చేస్తా, పట్టుకో. నో బట్ మా ద షో ఇస్ ఓన్లీ అ పాజిటివ్ షో. వీ వాంట్ టు ఎన్కరేజ్ మోర్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ క్రియేట్. బికాజ్ ఈరోజు సినిమాలు చేస్తేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించడం కాదు. దిస్ హ్యాస్ బికమ్ అనదర్ మీడియం టు ఎర్న్ మనీ ఫర్ విమెన్. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు నువ్వు. సో దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ యాజ్ అనదర్ ఎడ్యుడు క్వశ్చన్ అడిగి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఇలా ఉంటాయి మీరు అడిగే ప్రశ్నలు. లుక్ ఎట్ హిమ్, హీస్ ఆన్ ద ఫోన్. సో యూ హ్యావ్ టు encourage the women to come out, be at home, whatever it is, to create content so they can stand in their own 2 feet, to create that financial independence for them. So please remove the fear and give them some wings. Absolutely. Yes,